హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము స్పెషల్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈసారి అయితే ఫస్ట్ టైం నేను పనస పండును కోసాను అనమాట. ఇదివరకు ఎప్పుడు నేను కోయలేదు, చూడడం తప్ప. ఫస్ట్ అయితే ఆయిల్ రాసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కూరగాయల చాకుతోనే కట్ చేసేస్తున్నాను అనమాట. చూద్దాం, ప్రయోగం అయితే చేసేసాను. ఇదేం పెద్ద కష్టం అయితే నాకు అనిపించలేదు, చాలా ఈజీగా అయితే కట్ అయిపోయింది. ఫస్ట్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఆయిల్ మాత్రం కంపల్సరీ మనం కట్ చేసే చాక్కి నెక్స్ట్ మన హ్యాండ్స్ కూడా రాసుకోవాలి, లేదంటే అంటుకొని ఊడరాదనమాట, చిరాకు చిరాకుగా ఉంటుంది. ఇలా అయితే ఫస్ట్ కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇది మా చెట్టుకి పండిన పండు అన్నమాట. చాలా ఆనందంగా అయితే ఉంది నాకు. ఫస్ట్ టైం ఇలా కట్ చేయడానికి చాలా అసలు ఎప్పుడు ప్రయోగం చేయలేదన్నమాట. చాలా కష్టమేమో అనుకునేదాన్ని అన్నమాట, చూడడం తప్ప నేను ఎప్పుడు ఇలా కొయ్యలేదు. ఇంకా ఇలా మధ్యలోకి అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మనం తొనలు తీసేసుకోవడమే అనమాట. మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారనమాట. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ బయట అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ తొనలు, కానీ అవి మన చెట్టు కాసిన పండు అంత టేస్ట్ అయితే ఉండవు. నేను గమనించాను, చాలా చప్పగా ఉన్నాయి అన్నమాట. ఎందుకు కొన్నాను అని కూడా ఫీల్ అయ్యాను. నాకు ఇది కట్ చేసినప్పుడు నా చిన్నప్పుడు రోజులు కూడా గుర్తొచ్చాయి. మా నాన్నగారు ఇలాగే మాకు చెట్టు ఉండేదన్నమాట, పనస చెట్టు. చాలా ఎక్కువ కాసేది, చాలా టేస్ట్గా కూడా ఉండేవి అన్నమాట. ఇంక ఇలాగే కట్ చేసి మా నాన్నగారు ఒలిసి పెడుతూ ఉంటే పక్కన కూర్చొని తింటూ ఉండేవాళ్ళము. అవి అయితే గుర్తొచ్చాయి నాకు, ఇలా తొనలు తీసేటప్పుడు అదిను. అంటే స్వయంగా మన చేతితో చేస్తే కానీ ఆ ఫీల్ అనేది మనకు తెలియదు. నాకు ఈరోజు అయితే అర్థమైందనమాట. ఇలాగా మా చెట్టువన్నీ కట్ చేసుకొని వచ్చి ఒకేసారి ముగ్గిపోయేవి అనమాట. చెట్టునే ముగ్గిపోయేవి. కొన్ని వచ్చేసి పరుగు తగిలినవి తెచ్చేసేవాళ్ళం అనమాట. మొత్తం తెచ్చి ఇంట్లో అయితే మొగ్గబెట్టేవాళ్ళము. పనసపళ్ళు ప్లస్ అదే టైంలో మామిడి పళ్ళు కూడా వచ్చేవన్నమాట. ఇవి అవి కూడా అసలు తినాలే కానీ అలా ఉండేవన్నమాట. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేవాళ్ళము. ఇంకా మరి ఇంట్లో కులబెట్టుకునే కన్నా బయట కూడా అమ్మేవాళ్ళం అన్నమాట. ఆ రోజులే వేరులేండి. ఇప్పుడు కొనుక్కొని తినడం తప్ప పండించే వాళ్ళు లేరు. చెట్లు ఉన్నా కూడా వాటిని చూసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరున్నారులేండి. ఆ రోజులు వేరే. నిన్న మా వారు ఊరు వెళ్ళారనమాట, వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారు. మన చెట్టుకి పండిందని చెప్పేసి. ఇంకా నేను ఒలుస్తూ ఉంటే మా పిల్లలు
చిన్నప్పుడు నేను ఎలా పక్కన కూర్చొని తినేదాన్నో అలాగ వాళ్ళు తింటున్నారు అనమాట. నేను ఒకటి తిని చూశాను ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. వీటిలోనే ఇలా కాకుండా కొన్ని పళ్ళేమో బురద తొనలని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఇలా కాకుండా అవి చివుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనం తినేటప్పుడు. అవి కూడా టేస్ట్ అయితే ఏమీ తక్కువ ఏమీ ఉండదు, టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా కాకుండా అది బిజబిజలాడుతూ ఉంటాయి అన్నమాట తొనలు. వాటిని బురద తొనలు అనేవారు. ఇంకా మా చిన్నప్పుడు ఉండే చెట్టు అయితే ఇప్పుడు లేదు ఫ్రెండ్స్, అదైతే చచ్చిపోయిందనమాట. చాలా బాధ అనిపించింది. చాలా బాగా కాసేదనమాట. ఎన్ని కోసినా అలా కొయ్యడానికి మాకే విసుగొచ్చేది, కానీ చెట్టు నిండా కాయలే అనమాట. చెట్టు నిండా కాయలే ఉండేవన్నమాట అసలు. అందుకే కాబోలు దానికి దిష్టి తగిలి ఉంటుంది, అందుకే చనిపోయింది. నాకు అది చనిపోయిందని తెలిసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ చెట్టుని అయితే చూసేదాన్ని, చాలా సంతోషం అనిపించేది. అలా చెట్టు నిండా కాయలు చిన్న పింజలప్పటి నుంచి కూడా చూసేదాన్ని అనమాట. ఎంత ముచ్చటేసేదో నిజంగా చెప్పాలంటే. అప్పుడు యూట్యూబ్ మనకి మొబైల్స్ అవి తెలియదు, కానీ లేదంటే నా అవన్నీ పెట్టేదాన్ని. అలాగే మామిడి చెట్లు ఎక్కి మామిడి కాయలు తెంపడం, ఇవన్నీ కూడా ఈ టైం వస్తే నాకు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. సెలవులు వచ్చినప్పుడు కానీ ఇలాగ నేను కూడా వెళ్ళేదాన్ని. సండే పూట అది వెళ్ళేదాన్ని అనమాట మా అమ్మతో. ఇంకా సెలవుల్లో అయితే ఎక్కువ నేను తోటలో ఎక్కువ గడిపేదాన్ని. నాకు చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. ఇలా మామిడికాయలు కాసేటప్పుడు అది నేను ఎక్కువ వెళ్ళేదాన్ని. అలాగే మామిడి తోటలోనే జీడి తోట కూడా ఉండేదన్నమాట. జీడి పళ్ళు తింటూ చాలా ఇంకా రోజులైతే ఇంక ఇప్పుడు రావులేండి. ఇంకా అటువంటి రోజుల్లో మర్చిపోవడమే. ఇంకా అన్ని పళ్ళు కాసినా కానీ నేను ఏనాడు కూడా కట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మా నాన్నగారు అయితే ఎప్పుడు పడితే అప్పుడే ఇంకా పళ్ళు ఇలాగ కట్ చేసి ఈజీగా తీసి తొనలు పడిచేసేవారు అనమాట. మనం పెద్ద పళ్ళెం ఉంటుంది కదా, బేసిని పళ్ళెం, వాటి నిండా అవేవన్నమాట. అసలు తినడానికి కూడా విసుగొచ్చేంతగా, ఎంత టేస్ట్ ఉన్నా విసుగొచ్చేది అనమాట. అంత ఇదిగా ఉండేవి. ఇవేముంది కానీ ఇవి ఇంకా చిన్న పళ్ళు, అవి చాలా పెద్దగా ఉండేవి కూడాను. ఆ రోజుల్లో అమ్మినా కూడా చాలా తక్కువ రేట్లండి, 20 రూపాయలు ఇలా ఉండేవన్నమాట. ఏదో తినలేక అమ్మడమా అన్నట్టు ఉండేది. అన్ని పళ్ళు ఏం చేసుకుంటాం చెప్పండి. ఈ పండు చిన్నగా ఉన్నప్పటికీ ఇది కూడా మంచి తొనలు ఉన్నాయి. ఇవి ఇంకా మా పిల్లలు తిన్నారనమాట. ఇవే అయింది నాకు తెలిసి ఒక 80 ఇలా అయి ఉంటాయి అనుకుంటా నేను.
ఇవి ఓన్లీ ఒకదానికి తీసిన తొనలు అనమాట. ఓన్లీ ఒక ఏదైతే మజ్జిగ కోసానో ఈ ఒక్కదానికి వచ్చినవి అనమాట. ఇవి ముందు అయితే ఆల్రెడీ పొట్టలోకి వెళ్ళిపోయాయి. మధ్యలో వీడియో ఆఫ్ చేశాను అనమాట. ఈ తొనలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. టేస్ట్ వైజ్ అయితే నాకు ఆ పళ్ళు తిన్నప్పుడు ఎలా అనిపించిందో ఈ తిన్నప్పుడు కూడా అదే ఫీల్ వచ్చింది అనమాట. చాలా బాగున్నాయి. ఎంతైనా సరే చెట్టుకి మనం పండించిన పండు తినడంలో ఉన్న ఆనందం ఎప్పటికీ దేనివల్ల రాదు ఫ్రెండ్స్. చూసారా, నాకు అలాగా చిన్నప్పుడు రోజు గుర్తుకొచ్చి అన్నీ చెప్పేస్తూ ఉన్నాను ఒకటి ఒకటి. అంతేనండి, నేను ఒక్కదాన్ని కూర్చుంటే మాత్రం చిన్నప్పుడు రోజులు నేను ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అప్పటి రోజులకి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. అసలు మనుషుల్లోనే డిఫరెంట్ వచ్చింది. అసలు నేచర్లో కూడా డిఫరెంట్గా, అంటే మనుషులు పెట్టే నేచర్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం తీసేసాను అనమాట. మొత్తం క్లియర్ చేసేసాను. ఇంకా ఇప్పుడు తింటూ ఉన్నాం అన్నమాట. ఇప్పటి వరకు తినలేదు అన్నట్టు ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోకి. నా చిన్నబాబు చూడండి. ఇది ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పాను కదా, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అలాగే స్వయంగా నా చేతితో కట్ చేసి తృప్తిగా తింటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.